ఆ సిట్యుయేషన్స్ అంతా కూడా ఎలా వచ్చాయి, మెడ కింద భాగం నుంచి నడుం భాగం వరకు వెనకాలంతా కూడా నొప్పి వచ్చేస్తుంది. డ్యామేజ్ జరుగుతోంది అంటే పెయిన్ ఉంటుంది. నమస్కారం, నేను మీ డాక్టర్ అరుణ్ కుమార్, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, రేవా స్పైన్ సెంటర్, విశాఖపట్నం. సో ఈరోజు నేను చెప్పాలనుకుంది ఒక డిఫరెంట్ టాపిక్, ఒక పేషెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆ సిట్యుయేషన్స్ అంతా కూడా ఎలా వచ్చాయి, తర్వాత ఎలా డయాగ్నోస్ చేసాం, ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా చెప్పాలనుకున్నాను. సో ఒక 2 weeks బ్యాక్ ఒక యంగ్ ఫీమేల్, ఒక 30-35 ఉంటాయి వయసు, ఆవిడ వచ్చి, సో ఆవిడకి నడుం నొప్పి ఉంది. నడుం నొప్పి ఒక 6 నెలల నుంచి మాత్రమే ఉంది. అంతకుముందు అసలు నొప్పి లేదు, ఏమీ లేదు. 6 నెలల ముందు నుంచే నొప్పి ఉంది. 6 నెలల ముందు నడుం నొప్పి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వెళితే మందులు రాశారు, నొప్పికి నొప్పి మందులు అవన్నీ కూడా రాశారు. ఎక్స్రే ఏమీ తీయలేదు, ఫస్ట్ మందులే రాశారు. మందులు వాడారు, ఓకే, 2 వారాల్లో కొంచెం తగ్గినట్టు అనిపించింది. కానీ మళ్ళీ ఒక నెల రోజుల్లో మళ్ళీ వచ్చింది నడుం నొప్పి. సో ఆ నొప్పి మళ్ళీ రాగానే మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీశారు. ఎక్స్రే తీసినప్పుడు ఎక్స్రేలో పెద్దగా చేంజెస్ ఏమీ లేవు, నార్మల్గానే ఉంది, కంగారు ఏం పడద్దు అని మళ్ళీ మందులు రాశారు. మందులు కొంచెం మార్చి, కొంచెం హై పవర్ ఉన్నవి కొంచెం మందులన్నీ కూడా మార్చి రాస్తే మళ్ళీ ఆవిడ వాడిన తర్వాత ఒక 2-3 వారాలు మళ్ళీ బాగానే ఉందంట. కానీ దాని తర్వాత నుంచి మళ్ళీ నొప్పి అంతా నడుమే కాకుండా ఈ పైన వీపంతా, అంటే వీపు పైనుంచి మెడ కింద భాగం నుంచి నడుం భాగం వరకు వెనకాలంతా కూడా నొప్పి వచ్చేస్తుంది. నొప్పి అంతా కూడా కొంచెం కొంచెంగా రోజు రోజుకి పెరుగుతూ వస్తూ ఉంది అని చెప్తా ఉన్నప్పుడు ఒక 3 months బ్యాక్ ఎక్కడో బయట ఎంఆర్ఐ కూడా చేయించుకున్నారు. నార్మల్ ఎంఆర్ఐ, నడుంకి ఎంఆర్ఐ చేసినప్పుడు నడుంలో ఒక 2 చోట్ల చిన్న చిన్న డిస్కులు ఉన్నాయి. చిన్న డిస్క్ ప్రాబ్లంలే, డిస్కులు అన్నీ కొంచెం నల్లగా అయ్యి బయటకు వచ్చి చిన్నగా నరాన్ని ఒత్తుకుంటున్నాయి. అది పెద్ద మేజర్ ఇష్యూ కూడా కాదు, అసలు చాలా చిన్న స్టేజ్లోనే ఉన్నాయి. సో దానివల్లే ఈ నొప్పి వచ్చింది అని అక్కడ బయట అనుకుని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అంతా కూడా చేసుకుని ఈ ఒక 6 నెలలు ట్రీట్మెంట్ అంతా కూడా అయిన తర్వాత నాకు రీసెంట్గా ఒక 2-3 weeks బ్యాక్ వచ్చినప్పుడు ఆవిడ చెప్తున్న పెయిన్కి, చేసిన ఎంఆర్ఐలో ఉన్న ప్రాబ్లంకి అసలు సంబంధం లేకుండా ఉంది. అంటే ఆవిడకి నడుం నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది, కాళ్ళల్లో నొప్పులు, లాగడాలు ఇలాంటివి ఏమీ లేవు. నడుం నొప్పి ఉంది, ఆ నడుము అంతా కూడా పై భాగంలో కూడా ఉంది, మెడ కింద భాగం నుంచి నడుము దాకా మొత్తం అంతా వెన్నెముకంతా, వెన్నుపూస అంతా నొప్పులు వచ్చేస్తున్నాయి. ఆ నొప్పులు ఇప్పుడు చేతుల్లో బోన్స్ ఎక్కడెక్కడైతే ఎముకలు ఉన్నాయో ఆ ఎముకల దగ్గర అంతా కూడా, జాయింట్స్ దగ్గర, ఎముకల దగ్గర నొప్పులు వస్తున్నాయి. అవి పెరుగుతూ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చింది, బాగా ఎక్కువ వచ్చేస్తున్నాయి అని చెప్పి వచ్చారు. వచ్చినప్పుడు ఆ పేషెంట్ని చూస్తే, ఆవిడని చూస్తే బాగా పెయిన్లో ఉన్నారు, తెలిసిపోతుంది బాగా పెయిన్లో ఉన్నారని. సో డెఫినెట్గా అప్పుడు ఆ ఎంఆర్ఐ చూస్తే, ఎంఆర్ఐ ఏమో కింద నడుం భాగం వరకే తీసిన ఎంఆర్ఐ ఉంది. ఆ ఎంఆర్ఐలో కూడా నార్మల్ ఎంఆర్ఐ కాబట్టి చిన్న చిన్న చేంజెస్ కనిపించాయి. అంటే మరీ నార్మల్ ఎంఆర్ఐ కాదు, డిస్క్ ప్రాబ్లం కాకుండా, డిస్క్ ప్రాబ్లం ఉంది మెయిన్, అది కాకుండా వెన్నెముకలో చిన్న చిన్న స్పాట్లు ఎక్కడో కనిపించినట్టు నాకు అనిపించింది. ఒక కొంచెం వేరేగా అనిపించినప్పుడు డెఫినెట్గా ఆవిడ నొప్పికి ఎంఆర్ఐకి సంబంధం లేకుండా ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రాగా మనం లోపలికి వెళ్ళి లోతుగా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే ఆవిడ నొప్పి అంత ఎక్కువగా ఉంది అని కొన్ని డౌట్లు అడిగినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు బరువు తగ్గుతున్నారా అంటే తగ్గుతున్నాను, ఆకలి వేస్తుందా అంటే వెయ్యట్లేదు, ఏమీ తినాలనిపించట్లేదు. సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇలాగ వస్తూ ఉండేటప్పటికీ నా డౌట్స్ ఇంకొంచెం పెరిగాయి. సో డెఫినెట్గా లోతుగా వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే అనిపించి ఇంకో స్కాన్ రాశాను. ఆ స్కాన్ పేరే కాంట్రాస్ట్ ఎంఆర్ఐ అంటే ఏమిటి అంటే, మనకి ఎంఆర్ఐ నార్మల్గా తీసేది ఎంఆర్ఐ, మనం నార్మల్గా పడుకుంటే మొత్తం స్కాన్ అంతా చేసేస్తుంది, తీసేది అది ఎంఆర్ఐ స్కాన్. అది కాకుండా ఇక్కడ మన రక్తపు బ్లడ్ వెజల్స్లో ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక ఇంజెక్షన్ చేసి కాంట్రాస్ట్ డై అంటూ ఉంటాం. ఆ కాంట్రాస్ట్ డై అంటే ఒక మెటీరియల్,
అది మన బ్లడ్ వెజల్లో వీన్స్లో ఎక్కించిన ఒక 5-10 నిమిషాల తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు. చేసినప్పుడు ఈ కాంట్రాస్ట్ ఏం చేస్తుంది అంటే, ఒకవేళ అక్కడ ఏమన్నా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమన్నా ఉన్నా, లేదా కణితల్లాగా ఏమన్నా ఉన్నా, క్యాన్సర్ లాగా ఏమన్నా ఉన్నా, ఈ కాంట్రాస్ట్ అంతా కూడా వెళ్ళి ఎక్కడైతే అదంతా ఎఫెక్ట్ అవుతుందో, ఎక్కడైతే డ్యామేజ్ అవుతుందో ఆ పార్ట్లో ఈ కాంట్రాస్ట్ డై అంతా వెళ్ళి అక్కడ చేరుతుంది. అప్పుడు మనం ఎంఆర్ఐ తీస్తే మామూలుగా ఎముకంతా నల్లగా ఉండాల్సింది, ఆ ఎముక డ్యామేజ్ అయిపోయిన ఎముక తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ తెల్లగా కనిపించినప్పుడు తెలిసిపోతూ ఉంటుంది, ఇందులో ఈ డ్యామేజ్ ఇది క్లియర్గా ఉంది, ఇది అయితే ఇన్ఫెక్షన్ అన్నా అవ్వాలి, లేకపోతే కొంచెం క్యాన్సర్ లాగా అన్నా ఉండాలి అనేది ఆ డౌట్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. సో అందుకని ఆ కాంట్రాస్ట్ ఎంఆర్ఐ అనేది తీయమని చెప్పాను. అది తీశారు. తీసినప్పుడు చాలా క్లియర్గా చాలా చోట్ల మనకి మెడలో, వీపు భాగంలో, ఇక్కడ వెనకాల వీపు భాగంలో, కింద వీపు భాగంలో, ఇదంతా నడుము భాగంలో, ఇదంతా కూడా ఒక 5-6 ప్లేసుల్లో ఈ వెన్నెముక అనేది డ్యామేజ్ అవుతున్నట్టు తెలుస్తోంది. సో క్లియర్ కట్గా తెలుస్తోంది వెన్నెముక లోపల ఏదో ప్రాబ్లం జరుగుతోంది. అది ఇన్ఫెక్షన్ కావచ్చు. మోస్ట్లీ 95% చాలామందికి టీబీ తాలూకు ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి, వెన్నెముకలో కూడా ఇన్ఫెక్షన్లు వస్తాయి. అది కూడా కొంచెం కామనే మన ఇండియాలో ఎస్పెషల్లీ. సో అలాంటిది ఏమన్నా అయి ఉండొచ్చు, లేకపోతే కొంచెం రేర్ ఇన్స్టెన్సెస్లో అది వేరే టైప్ ఆఫ్ క్యాన్సర్ లాగా కూడా అయి ఉండొచ్చు. ప్రోటోకాల్ ఫాలో అయ్యి పెట్ సిటీ స్కాన్ అంటాం, దాని తర్వాత బయాప్సీ అంటాం, బ్లడ్ టెస్ట్లు అంటాం, ఇవన్నీ కూడా చేసిన తర్వాత అల్టిమేట్లీ ఫైనల్గా తెలిసింది ఏంటి అంటే, ఓకే అవన్నీ కాదు, ఇది ఒక లింఫోమా అనేది ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్. ఆ క్యాన్సర్ పెట్ సిటీ చేసినప్పుడు ఓన్లీ వెన్నెముకే కాదు, మిగతా ఎక్కడెక్కడైతే పెయిన్స్ ఆవిడ క్లియర్గా చెప్తున్నారో ఆ ఏరియాస్ అన్నీ కూడా ఇది స్ప్రెడ్ అయి ఉంది. సో అంత క్లియర్గా వితిన్ 6 months ఇదంతా కూడా స్ప్రెడ్ అయ్యి మనకి తెలుస్తోంది. 6 months బ్యాక్ అంత పెయిన్ లేదు, లోపల డ్యామేజ్ జరగలేదు అంటే పెయిన్ ఉండదు, డ్యామేజ్ జరుగుతోంది అంటే పెయిన్ ఉంటుంది. ఇవి రెండింటికి కోరిలేషన్. మనకి పెయిన్ పెరుగుతోంది అంటే లోపల ఏమన్నా డ్యామేజ్ పెరుగుతోంది అని అనుకోవచ్చు చాలా సందర్భాల్లో. సో అందుకనే ఒక 6 months ముందు అంత పెయిన్ లేదు, కానీ 6 monthsలోనే ఇంత పెయిన్, వేరే వేరే పెయిన్స్ అనేసరికి కొంచెం హై ఎండ్ వేరే స్టేజ్లో ఉంది. అవన్నీ కూడా తెలుసుకుని ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ అంతా కొనసాగుతోంది. సో అల్టిమేట్లీ ఈ పేషెంట్ ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఎప్పుడూ కూడా కొన్ని సైన్స్ ఉంటాయి, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎప్పుడైనా సరే నొప్పి అనేది ఫస్ట్లో సరే చిన్న నొప్పే, మందుల షాప్కి వెళ్ళి మాత్రలు వాడాం తగ్గుతోంది అనుకుంటే అది మీ ఇష్టం, ఇబ్బంది ఏం లేదు, తగ్గినా ఓకే. ఒక వారం 10 రోజులే, వారం 10 రోజుల తర్వాత కూడా ఇంకా వస్తుంది అంటే కొంచెం లోపల ఏం జరుగుతుందో చూడాలి. లేదు దాంతోపాటు ఇంకా వేరే సైన్స్ ఉన్నాయి అంటే, నొప్పి ఒకటే కాదు, ఇలా ఇందాక చెప్పినట్టు ఆకలి లేకపోవడం కానీ, బరువు తగ్గిపోవడం కానీ, ఎక్కడికక్కడ వాపులు రావడం కానీ, ఎక్కడన్నా ఎర్రగా మనకు వెన్నెముకంతా ఎర్రగా రావడం కానీ, అక్కడే ఒక లంపుగా వాపులు రావడం కానీ, జ్వరం రావడం కానీ, నడవలేకపోవడం కానీ, నిద్ర పట్టకపోవడం కానీ, ఇలాంటివన్నీ కొంచెం అడిషనల్ సైన్స్ ఉంటూ ఉంటాయి, సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. వీటితో పాటు నొప్పి అలాంటివి ఏమన్నా ఇంకా ఉంటుంది, పెరుగుతోంది అంటే డీటెయిల్డ్గా మనం చూడాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. సో ఈవెన్ అది యంగ్ ఏజ్ వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకంటే పర్లేదు, కొంచెం నొప్పులు చాలా రకాల కారణాలు ఉంటాయి కాబట్టి, అరుగుదల వల్ల వచ్చే నొప్పులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేయొచ్చేమో. కానీ 30-35 సంవత్సరాలు ఉన్న వాళ్ళకే మనకి ఇంత ఎక్కువ నొప్పులు వస్తున్నాయి అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. డెఫినెట్గా లోపల డీటెయిల్డ్గా చూడాలి. ఏమీ లేకపోతే మంచిదే, ఓకే అన్నీ చేసుకున్నాం, ఏమీ లేదు, ఓకే నవ్వు హ్యాపీగా ఇప్పుడు మందులు వాడతారో, ఫిజియోథెరపీ చేసుకుంటారో, ఇంజక్షన్లు చేసుకుంటారో, ఏ రకమైన ట్రీట్మెంట్కి వెళ్తారో అది ఓకే, కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళి దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. అంతేగాని లోపల ఏం జరుగుతుందో తెలియకుండా కేవలం మందులే వాడుకుంటాను, నొప్పి వచ్చినప్పుడల్లా మందులు వాడేస్తాను, 4 రోజులు అయింది మందులు వాడతాను, 2 నెలలు అయింది మందులు వాడతాను, 6 నెలలు అయింది మందులు వాడతానంటే అది తప్పు. ఈ ఎగ్జాంపుల్ చెప్పింది కూడా అందుకే. 6 నెలల్లోనే ఇంత వేరియేషన్ కనిపించింది అంటే అది డెఫినెట్గా ఒక 6 నెలల ముందు అయితే ఇంకా వేరే ట్రీట్మెంట్ అదే 6 నెలల ముందు మొదలెడితే కొంచెం ఇంకా బెటర్
ఛాన్సెస్ అన్నీ ఉండేవేమో అని మాత్రం చెప్పగలుగుతాను. అందుకనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నొప్పి తగ్గకపోతే డెఫినెట్గా స్కాన్ చేయించుకోవాలి, స్పెషలిస్ట్ని కలవాలి. మెయిన్ స్కాన్ మీరంతా మీరు చేయించుకోవడం కూడా కాదు, స్పెషలిస్ట్ని కలవాలి, ఆ ఒపీనియన్స్ తీసుకోవాలి. దాన్ని బట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయించుకుని ట్రీట్మెంట్ అనేది ఎంత తొందరగా మొదలు పెడితే అంత మంచిది అని మాత్రం చెప్పగలుగుతాను. నమస్తే.